హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం తెలుగు 7th క్లాస్ గ్రామర్ చూస్తున్నామండి. 10వ పాఠం ప్రియమిత్రునికి. ఇప్పటి వరకు ముందు పాఠాలు అయితే 9 పాఠాలకు చూసాము. ఇది 10వ పాఠం ప్రియమిత్రునికి. గ్రామర్ చూద్దామండి. ఫస్ట్ భాషాంశాలు. కింద గీత గీసిన పదానికి అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. మైత్రి, ఉన్న వ్యక్తి ఎంత దూరంలో ఉన్నా దగ్గర ఉన్నట్లే లెక్క. మైత్రి అంటే స్నేహం. ప్రతి విద్యార్థి తోటి విద్యార్థులతో స్నేహంగా ఉండాలి. కళ, మానవుని బాధను తాత్కాలికంగా తొలగిస్తుంది. డబ్బు వలన అప్పటికి మాత్రమే సుఖం కలుగుతుంది. తాత్కాలికంగా అంటే అప్పటికి మాత్రమే అని. సులోచన, నేను కూడా అమితంగా సంతోషించాము. అమితంగా అంటే ఎక్కువ అని. దేనిని ఎక్కువగా తినకూడదు. ముఖం చూడగానే అంతరాత్మ తేజం తెలిసిపోతుంది. తేజం అంటే కాంతి. విద్య వలన ముఖంలో కాంతి పెరుగుతుంది. నేను జీవితంలో సంకల్పించుకున్న కార్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మన పనులు మనం మానకూడదు. కార్యాలు అంటే పనులండి ఇక్కడ. సఫలం కాకపోయినా కూడా నిరుత్సాహపడకూడదు. సఫలం అంటే ఫలించడం. పని చేస్తే తప్పక ఫలించడం జరుగుతుంది. చూడండి, కింది వాక్యాల్లో సమానార్థక పదాలను, పర్యాయ పదాలు గుర్తించి రాయండి. పూర్వకాలంలో ఉత్తరాలు రాసేవారు. లేఖలు సమాచారం చేరవేయడానికి ఉపయోగిస్తారు. జాబు రాసే అలవాటును అందరూ నేర్చుకోవాలి. ఉత్తరాలు, లేఖలు. చూడండి, ఉత్తరాలు, లేఖలు, జాబులు 3 ఉన్నాయి మొత్తం. పర్యాయ పదాలు అన్నమాట. శోకం అంటే ఏడుపు. అలాగే కీర్తి, పేరు, ప్రఖ్యాతలు. కీర్తి, పేరు, ప్రఖ్యాతలు. నెక్స్ట్ అండి, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. కథ, కథ. ముఖము, మొగము. కీర్తి, కీరితి. విద్య, విద్యే. కార్యము, కర్జము. శ్రీ, సిరి. వ్యతిరేక పదాలండి. కింది ఇచ్చిన పదాలకు వ్యతిరేక పదాలను జతపరచండి. సుఖం, దుఃఖం. సఫలం, విఫలం. నిస్వార్థం, స్వార్థం. స్పష్టమైన, అస్పష్టమైన. తాత్కాలికం, శాశ్వతం. నెక్స్ట్, కింది పదాలకు సొంత వాక్య ప్రయోగం చేయండి. మా ఊరి గుడిలో ఉత్సవాలు తాత్కాలికంగా వాయిదా వేశారు. అంటే కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. అమితంగా, అనురాగం, సఫలం, విఫలం, ప్రతిబింబం, ఎండమావులు, ఆనందం, నిస్వార్థం, చింత, కళ. ఈ పదాలకైతే సొంత వాక్యాలు అయితే రాయమన్నారు. క్రింది వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి 0 చుట్టండి. వృత్తంలోని పదాన్ని ఉపయోగించి వాక్యాలు రాయండి. ఇందులో చూడండి, వీణ, మద్దెల, ఫిడేలు, తంబోరా. ఈ 4టిల్లో ఇదొకటి సంబంధం లేని పదం అన్నమాట. దీని మీద మనకి సొంత వాక్యం అయితే రాయమన్నారు. వాక్యాలు రాయమన్నారు. చూడండి, జాతరలో మద్దెల దరువుతో హుషారు పెరుగుతుంది. దుఃఖం, బాధ, ఉత్సాహం, ఏడుపు. ఈ 3 ఒకటైతే ఉత్సాహం, వీటికి సంబంధం లేదు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. నాట్యం, చిత్రలేఖనం, సంగీతం, కబడ్డీ. ఈ 4 పదాల్లో వ్యతిరేకంగా ఉన్నది ఈ పదం అన్నమాట, కబడ్డీ. పల్లెటూరులో కబడ్డీ ఆటనే ఎక్కువగా ఆడతారు. కవిత, చరిత్ర, పాట, పద్యం. 4 పదాల్లో చరిత్ర అనేది వేరు. మన భారతదేశ చరిత్ర తప్పకుండా తెలుసుకోవాలి. నెక్స్ట్ అండి, పిల్లలకైతే ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఇందులోని పదాలు ఇక్కడ రాయమన్నారు. చూడండి, అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, అయితే దగ్గర చేరలేరు. అంటే కళ్ళు. కళ్ళండి, కళ్ళు. అలా. 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు. వల. 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు అంటే వల. మూత తెరిస్తే ముత్యాల పేరు. దంతాలు. ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండే. టెంకాయ. మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. తిరగలి.
ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. నత్త. ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళతో చూసేది. నెమలి. ఒకటే అక్షరం, అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు. శ్రీ. ఇందులో ఉన్నాయండి అన్నీ. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. క్రింది వాక్యాలను చదవండి. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. సాహిత్య పూలు కోస్తున్నది. అరుణ వంట చేసింది. ఇవి ఉన్నాయి కదండి. ఇందులో సృజన నాట్యం చేసింది. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. పై వాక్యాల్లోని కర్త, కర్మ, క్రియలను గుర్తించండి. సాహిత్య పూలు కోస్తున్నది. సాహిత్య కర్త. పూలు అనేది కర్మ, కోస్తున్నది అనేది క్రియ. అరుణ వంట చేసింది. కర్త, కర్మ, క్రియ. సృజన నాట్యం చేసింది. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. కర్త, కర్మ, క్రియ రాయమన్నమాట. అయితే ఇక్కడ చూడండి, పై ఉదాహరణలో కర్త, కర్మ, క్రియ ఉన్నాయి. అవి సంపూర్ణమైన అక్షరాన్ని ఇస్తున్నాయి. అవి సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తున్నాయి. అలా ఇస్తే దాన్ని వాక్యం అంటారు. అవి సంపూర్ణ అర్థాన్ని ఇస్తున్నాయి, అలా ఇస్తే దాన్ని వాక్యం అంటారు. చూడండి, ఎడాగమ సందండి. కింది వాక్యాలు చదవండి. సెలయేరు పక్కన భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. గీత గీసిన పదాలని అబ్జర్వ్ చేయండి. రవి స్నేహితుడు పుస్తకాలు ఇంటికి వచ్చి ఇచ్చాడు. మా అమ్మ నాకు అన్నం పెట్టింది. మా అయ్య నిన్న విజయవాడకు వెళ్ళాడు. మా ఇల్లు మమతల పొదరిల్లు. గీత గీసిన పదాలు అబ్జర్వ్ చేశారా? గీత గీసిన పదాలను విడదీయండి. సెలయేరు, సెల ప్లస్ ఏరు. వచ్చి ఇచ్చాడు, వచ్చి ప్లస్ ఇచ్చాడు. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. మాయయ్య, మా ప్లస్ అయ్య. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. చూసారు కదా, ఇవి కలిపినప్పుడు యా, యా, ఈ వచ్చాయి. విడదీసినప్పుడు అవి కనిపించట్లేదు. అయితే ఇది మనకి ఎడాగమ చూడండి, ఎడాగమ సంధి అనమాట. పై ఉదాహరణలో పూర్వస్వరంగా ఆ ఉంది, పరస్వరంగా ఏ ఉంది. సంధి జరిగే అవకాశం లేదు, అందుచేత పరస్వరానికి ముందుగా ఈ ఆగమంగా వచ్చింది, కనుక ఇది ఎడాగమ సంధి. చూడండి, పూర్వస్వరంగా ఆ ఉంది, పరస్వరంగా ఏ ఉంది, సంధి జరిగే అవకాశం లేదు, అందుచేత పరస్వరానికి ముందుగా ఈ ఆగమంగా వచ్చింది, కనుక ఇది ఎడాగమ సంధి. పూర్వస్వరంగా ఆ ఉంది, పరస్వరంగా ఏ ఉంది, వాటి రెండిట్లకి సంధి జరగట్లేదు, కావున ఏ వచ్చి చేరింది, అందుకు ఇది ఎడాగమ సంధి అని చెప్తున్నారు కదండి. చూడండి, ఇక్కడ పై ఉదాహరణలో పూర్వస్వరంగా ఆ ఉంది, పరస్వరంగా ఏ ఉంది, సంధి జరిగే అవకాశం లేదు, అందుచేత పరస్వరానికి ముందుగా ఈ ఆగమంగా వచ్చింది, కనుక ఇది ఎడాగమ సంధి. ఎడాగమ సంధి గురించి అండి. కింది పదాల మధ్య యాకారం చేర్చి రాయండి. మంచి ప్లస్ అదను, మంచి అదను. 10 ప్లస్ 6000, 10 6000. పాడి ప్లస్ ఆవు, పాడి ఆవు. ఏలి ప్లస్ ఉన్న, ఏలి ఉన్న. నా ప్లస్ అనుభవం, నా అనుభవం. చూసారా, ఎడాగమ సంధి ఆల్రెడీ మనకి ఉందండి. చూడండి, మనకి 5th లెసన్లోని పద్య పరిమళం అనే లెసన్లోని ఎడాగమ సంధి గురించి ఇచ్చారు. అక్కడ మనం క్లియర్గా చెప్పుకున్నాం కదా. పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివరన ఆ, ఈ వంటి అచ్చులున్నాయి. రెండవ పదం పరపదం. చూడండి, ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా. పైన విడదీసిన పదాల్లో మొదటి పదం చివర ఆ, ఈ వంటి అచ్చులున్నాయి. ఇక్కడ అచ్చులు ఉన్నాయి. రెండవ పదం పరపదం అన్నమాట. రెండవ పదం మొదట ఆ, ఊ, ఓ వంటి అచ్చులు ఉన్నాయి. ఇవి కూడా అచ్చులే ఉన్నాయి.
ఇక్కడ పూర్వ పర పదాల మధ్య సంధి జరగనప్పుడు ఏ ఆగమంగా వచ్చి ఎడాగమ సంధి రూపాలు ఏర్పడతాయి. ఇక్కడ అచ్చులొచ్చి ఇక్కడ అచ్చులొచ్చి అప్పుడు ఆ రెండు కలవకపోతే యా వస్తుంది అనమాట మధ్యలో, అప్పుడు ఎడాగమం అవుతుంది. అబ్జర్వ్ చేయండి, మనం ఎడాగమ సంధి గురించి 5th లెసన్లో చూసాము. ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. అయిపోయిందండి మనకి ఈ పాఠంలోని గ్రామర్ అయితే. 10వ పాఠం ఇది, ప్రియమిత్రునికి. గ్రామర్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.